వెన్ విల్ యూ కమ్, వాట్ టైమ్ విల్ యూ కమ్, హౌ సూన్ విల్ యూ కమ్. డిఫరెన్స్ ఉందా? అఫ్ కోర్స్ ఉంది. ఏంటా డిఫరెన్స్? అదే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో వెన్ యూ లుక్ అట్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ 3 sentences, ద మీనింగ్ ఈస్ వెన్ విల్ యూ కమ్, ఎప్పుడు వస్తావని కదా. వాట్ టైమ్ విల్ యూ కమ్ అంటే కూడా ఎప్పుడు వస్తావు. కానీ హియర్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ క్లాక్ టైమ్. ఓకే, ఎంత అంటే క్లాక్ టైం గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి నేను వాట్ టైమ్ విల్ యూ కమ్ అని అడుగుతా. హౌ సూన్ విల్ యూ కమ్ అని అడిగాను అనుకోండి, అంటే ఎంత తొందరగా వస్తావు నువ్వు అని అర్థం. డిఫరెన్స్ ఉంది కదా. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మనం క్లాక్ టైం గురించి తెలుసుకుందామని అనుకున్నప్పుడు మనం వాట్ టైమ్ అని యూస్ చేస్తాం. ఇఫ్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, వెన్ డిడ్ యూ కమ్ అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? ఐ కేమ్ దిస్ మార్నింగ్, ఐ కేమ్ యస్టర్డే, ఐ కేమ్ లాస్ట్ వీక్, ఇట్లా చెప్తారు. నాకు క్లాక్ టైం తెలియాలి. అప్పుడు నేను వాట్ టైమ్ డిడ్ యూ కమ్ అని అడుగుతాను. అంటే వాట్ టైమ్ డిడ్ యూ కమ్ అంటే అప్పుడు మీరు నాకు క్లాక్ టైం చెప్తారు. ఐ కేమ్ అట్ 9 o'clock, ఐ కేమ్ అట్ 12 o'clock, ఇలా. సో క్లాక్ టైం తెలుసుకోవాలనుకున్నప్పుడు స్పెసిఫిక్గా వాట్ టైం అని యూస్ చేస్తాం. వెన్ అంటే మనకు అందరికి తెలిసిందే ఎప్పుడు అని. కానీ హౌ సూన్ అంటే ఎంత తొందరగా అని. ఓకే, హౌ సూన్ అంటే ఎంత తొందరగా వస్తావు నువ్వు అని అడగాలనుకున్నప్పుడు హౌ సూన్ విల్ యూ కమ్ అని అడుగుతాం. ఇంకొన్ని సెంటెన్సెస్ హౌ సూన్తో అండ్ వాట్ టైమ్ తోటి చూద్దాం, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. వెన్ ఏముంది, వెన్ ఈజీనే కదా, మనకు తెలుసు. సో వీ విల్ ఫోకస్ ఆన్ వాట్ టైమ్ అండ్ హౌ సూన్. సో వాట్ టైమ్ ఈజ్ సో సింపుల్ అండి. క్లాక్ టైం గురించి తెలుసుకోవడం కోసం వాట్ టైమ్ అని యూస్ చేస్తాం. వెన్కి వాట్ టైంకి పెద్దగా డిఫరెన్స్ లేదు. వెన్ ఈజ్ ద మీటింగ్ అన్నారనుకోండి, ద మీటింగ్ ఈజ్ టుమారో, ద మీటింగ్ ఈజ్ ఇన్ ది ఈవినింగ్, అలా చెప్పొచ్చు. కానీ నాకు క్లాక్ టైం తెలియాలి, క్లాక్ టైం గురించి నేను తెలుసుకోవాలి. అప్పుడు వాట్ టైమ్ ఈజ్ ద మీటింగ్ అని అడుగుతాను. అప్పుడు ద మీటింగ్ విల్ బీ అట్ 4 o'clock ఆర్ ద మీటింగ్ ఈజ్ అట్ 4 o'clock అని క్లాక్ టైం చెప్తారు మీరు అప్పుడు. వెన్ ఈజ్ ద ట్రైన్, వాట్ టైమ్ ఈజ్ ద ట్రైన్, సేమ్ డిఫరెన్స్. కానీ నేను వాట్ టైమ్ అన్నప్పుడు మీరు నాకు క్లాక్ టైం చెప్పాలి. వాట్ టైమ్ అని నేను ఎందుకు అడిగాను? క్లాక్ టైం గురించి తెలుసుకోవడానికి అడిగాను. వెన్ ఈజ్ ద ట్రైన్, ఇట్ ఈస్ ఇన్ ది ఈవినింగ్ అని చెప్పొచ్చు. కానీ నాకు టైం తెలియాలి. అప్పుడు వాట్ టైమ్ ఈజ్ ఇట్, వాట్ టైమ్ ఈజ్ ద ట్రైన్. అప్పుడు ద ట్రైన్ ఈజ్ అట్ 4 o'clock, ద ట్రైన్ ఈజ్ అట్ 6 o'clock అని క్లాక్ టైం చెప్తారు. దట్ ఈస్ ఇట్. అంటే వాట్ టైం అంటే జస్ట్ క్లాక్ టైం గురించి తెలుసుకోవడం కోసం మాత్రమే. దట్స్ ఇట్. సో దట్స్ అబౌట్ వాట్ టైం కదా. సో నౌ లెట్ మీ టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌ సూన్ అండ్ వాట్ టైం. సో హౌ సూన్ అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎంత తొందరగా అని. నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఫైండ్ ద డిఫరెన్స్. ఓకే, వాట్ టైమ్ ఈజ్ ద ప్రాజెక్ట్ డ్యూ. ఓకే, వాట్ టైమ్ ఈజ్ ద ప్రాజెక్ట్ డ్యూ. ఇంకొకటి హౌ సూన్ ఈజ్ ద ప్రాజెక్ట్ డ్యూ. డిఫరెన్స్ ఏమైనా ఉందా? See, when you use how soon, it means that you are emphasizing in knowing how close the deadline is, not when the deadline is. డెడ్లైన్ ఎంత తొందరలో ఉంది అని అడగాలనుకున్నప్పుడు మనం హౌ సూన్ అని యూస్ చేస్తాం. డెడ్లైన్ ఎప్పుడు అని అడగాలనుకున్నప్పుడు కాదు. సో హౌ సూన్ ఈజ్ ద ప్రాజెక్ట్ డ్యూ అన్నప్పుడు ఆ డెడ్లైన్ మనకి ఎంత తొందరలో ఉంది, ఎంత దగ్గరగా ఉన్నాం మనం డెడ్లైన్కి అని అడిగినట్టు మీనింగ్ అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నామంటే టకటకట కానీ దాని మీనింగ్ అర్థమవుతుంది, ఎలా యూజ్ చేయాలి కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా నాకు తెలిసి హౌ సూన్ అని మనం పెద్దగా వాడకపోవచ్చు మన కాన్వర్జేషన్లో, కానీ ఇప్పుడు తెలిసిందిగా మనకు మీనింగ్ ఇది అని. అండ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ సెంటెన్సెస్ ఆల్సో రైట్ విత్ హౌ సూన్. సో ప్లీజ్ ట్రై టు యూస్ దిస్ ఇన్ యువర్ కాన్వర్జేషన్, హౌ సూన్ అని. ఓకే, యువర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ హౌ సూన్ కెన్ యూ అరైవ్ అంటే ఎంత తొందరగా నువ్వు రాగలుగుతావు అని. హౌ సూన్ కెన్ యూ అరేంజ్ ద మనీ అంటే ఎప్పుడు అరేంజ్ చేస్తావని కాదు, ఎంత తొందరగా నువ్వు అరేంజ్ చేయగలుగుతావని. హౌ సూన్ కెన్ యూ అరేంజ్ ద మనీ అంటే ఎంత తొందరగా అరేంజ్ చేయగలుగుతావు. హౌ సూన్ విల్ యూ బీ హియర్ అంటే ఎంత తొందరగా వస్తావు నువ్వు, ఎంత తొందరగా వస్తావు అని. హౌ సూన్ విల్ యూ కమ్ లాగా హౌ సూన్ విల్ యూ బీ హియర్. హౌ సూన్ కెన్ యూ కంప్లీట్ దిస్ వర్క్ ఈ వర్క్ని నువ్వు ఎంత తొందరగా కంప్లీట్ చేయగలుగుతావు. హౌ సూన్ ఆర్ యూ ప్లానింగ్ టు స్టార్ట్ ద బిజినెస్ అంటే ఎంత తొందరగా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నావు. హౌ సూన్ ఆర్ యూ ప్లానింగ్ టు స్టార్ట్ ద బిజినెస్ ఎంత తొందరగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు అని. హౌ సూన్ విల్ ద మీటింగ్ బిగిన్ హౌ సూన్ విల్ ద మీటింగ్ బిగిన్ ఎంత తొందరలో స్టార్ట్ అవుతుంది మీటింగ్. నాకు కొంచెం మనీ కావాలి, లేదంటే నాకు ఒక బైక్ కావాలి, ల్యాప్టాప్ ఏదైనా కావాలి అన్నాను అనుకోండి, ఎంత తొందరగా కావాలి నీకు, అది ఎంత తొందరగా కావాలి మనీ. హౌ సూన్ డూ యూ నీడ్ ఇట్
అని యూస్ చేస్తాం. ఇట్ ప్లేస్లో మనం మనీ, బైక్, ల్యాప్టాప్, ఫోన్, వాట్ ఎవర్ ఇలాంటిది ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. కానీ దాని మీనింగ్ ఏంటి, ఎంత తొందరగా కావాలి నీకు అని. హౌ సూన్ డూ యూ నీడ్ ఇట్, ఎంత తొందరగా నువ్వు ఇది కంప్లీట్ చేయగలుగుతావు. ఫ్యూచర్ గురించి అడగాలి, ఎంత తొందరగా నువ్వు ఇది కంప్లీట్ చేయగలుగుతావు. హౌ సూన్ విల్ యూ బీ ఏబుల్ టు ఫినిష్ ఇట్. హౌ సూన్ విల్ యూ బీ ఏబుల్ టు ఫినిష్ ఇట్. విల్ బీ ఏబుల్ టు, ఈ ఏబుల్ టుకి సంబంధించినవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాంగా. సో సెంటెన్స్ ఇస్ దిస్, హౌ సూన్ విల్ యూ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ ఆర్ ఫినిష్ ఇట్. హౌ సూన్ విల్ యూ బీ ఏబుల్ టు మేక్ ఇట్ అని కూడా యూస్. హౌ సూన్ కెన్ యూ మేక్ ఇట్, ఎంత తొందరగా నువ్వు ఇది చేయగలుగుతావు. ఇది కూడా కరెక్టే. ఎంత తొందరగా వస్తావు నువ్వు ఇంటికి. హౌ సూన్ విల్ యూ గెట్ హోమ్. ఇది అన్నిటికీ విల్లే యూస్ చేస్తున్నామే. ఈజ్ ఇట్ ఓన్లీ యూజ్డ్ ఇన్ ఫ్యూచర్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ఫ్యూచర్, బట్ వీ కెన్ ఆల్సో యూజ్ ఇట్ టు టాక్ అబౌట్ పాస్ట్. సమ్ టైమ్స్, వెరీ రేర్లీ పాస్ట్ గురించి కూడా మాట్లాడవచ్చు. హౌ సూన్ డిడ్ యూ కంప్లీట్ దిస్ వర్క్ అనొచ్చు. అంటే ఎంత తొందరగా కంప్లీట్ చేశారు మీరు అని, ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేశారు అన్నట్టుగా మనం పాస్ట్లో కూడా యూస్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ యూజ్ ఇట్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ ఓన్లీ. సో హౌ సూన్ అండ్ వాట్ టైమ్ అన్న రెండు కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు కదా. కొత్త కాన్సెప్ట్స్ అంటే ఇంగ్లీష్లో లేని కాన్సెప్ట్స్ ఏం కాదు, మనం మన లైఫ్లో తక్కువ యూస్ చేసే కాన్సెప్ట్స్. ఈ రోజు నుంచి you anyway know the usage, right? So start using all of them in your conversation, and I'll see you with another new concept next time. Bye bye.